ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెల్కమ్ టు మిత్ర న్యూస్. నాన్ వెజ్ ప్రియులకు మటన్, చికెన్తో పాటు చేపలు అంటే చాలా ఇష్టం. కానీ కొన్నిసార్లు ఈ ఇష్టమైన ఆహారాన్ని తినేటప్పుడు సమస్యలు తలెత్తుతాయి. చేపలకు ముళ్ళు ఉండడం వల్ల చాలామంది తినడానికి భయపడతారు. ఇటువంటి రుచికరమైన చేపలకు ముళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది దానిని తినకుండా ఉంటారు. చేపలు తింటున్నప్పుడు అకస్మాత్తుగా మీ గొంతులో ముళ్ళు ఇరుక్కుపోతే అది కష్టమవుతుంది. కానీ ఈ సమస్యకు ఒక పరిష్కారం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. గొంతులో ఇరుక్కుపోయిన చేప ఎముకను తొలగించడానికి 5 సులువైన మార్గాలు ఉన్నాయని, అవి ఈ విధంగా ఉన్నాయని, అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఒక అరటిపండు తినవచ్చు. ఇది చిన్న మృదువైన ఫోర్కులకు ప్రభావవంతంగా ఉంటుందట. ఎందుకంటే ఇది ఫోర్కులను క్రిందికి కదిలిస్తుందని అంటున్నారు. మీ గొంతులో ముళ్ళు ఇరుక్కుపోతే మీరు కొద్దిగా ఆలివ్ నూనె తినవచ్చని, నూనె జిడ్డు ద్వారా కిందికి వెళ్ళిపోతుందట. ఆలివ్ నూనె ఇతర నూనెల కంటే జిడ్డుగా ఉంటుంది. దీనివలన ఫోర్కు గొంతు నుండి సులభంగా జారిపోతుందని చెబుతున్నారు. మీరు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకొని త్రాగవచ్చు. నిమ్మకాయ యొక్క ఆమ్ల సామర్థ్యం ముళ్ళును మృదువుగా చేస్తుందట. మీరు నీటిలో వెనిగర్ జోడించవచ్చని, గొంతులో ఇరుక్కున్న చేప ఎముకను వెనిగర్ మృదువుగా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముళ్ళును మృదువుగా చేయడంలో కూడా ఉప్పు సహాయపడుతుందని, అయితే ఉప్పును ఒంటరిగా తినడానికి బదులుగా దానిని నీటిలో కలపండి. కొద్దిగా గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగడం వల్ల ముళ్ళును సులభంగా తొలగించవచ్చని చెబుతున్నారు. ఏది ఏమైనా చేప ముళ్ళు గొంతులో ఇరుక్కుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని దగ్గరికి పోయి చికిత్సలు చేయించుకోవాలని చెబుతున్నారు.